కవితపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. కవితను సస్పెన్షన్ వేటు వేసింది. కొంతకాలంగా పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్న కవిత విషయంలో బీఆర్ఎస్ కఠిన నిర్ణయమే తీసుకుంది. కేసీఆర్ ఆదేశాలతో కవితపై పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కవిత వ్యాఖ్యలతో పార్టీకి నష్టం జరుగుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. రైట్, బీఆర్ఎస్ భవన్ వద్ద ఎటువంటి చర్చ జరుగుతుంది ఏంటని తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు బీఆర్ఎస్ భవన్ వద్ద లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, ఎటువంటి చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ వర్గాల్లో అంటే ఏం చెప్తారు? యశంకరి, ఇప్పుడు దీనిపైన అయితే బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ఒక విస్తృతమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. అయితే నిర్ణయాన్ని అయితే పార్టీ వర్గాలు పార్టీ నాయకులంతా కూడా స్వాగతిస్తూ ఉన్నారు. కేసీఆర్ తీసుకున్న పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా కానీ సరైనటువంటి నిర్ణయమే తీసుకుంటారు. సో అన్ని రకాలుగా ఆలోచించే కేసీఆర్ తమ పార్టీ అధినేత నిర్ణయం తీసుకున్నారు కాబట్టి తమ పార్టీ అధినేత నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నాము అనేటువంటి మాటను చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ఇటీవల జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా వారు గుర్తు చేసుకుంటున్నారు. దానివల్ల అనేక పార్టీకి అయితే తీవ్రమైనటువంటి నష్టం అయితే జరిగింది. అంతేకాకుండా రేపు సమీప భవిష్యత్తులో దాదాపుగా నెల రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తాయనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి సమయంలో కవిత ఎపిసోడ్ కొంత పార్టీకి అయితే ఇబ్బందికరమైనటువంటి పరిణామమే. సో దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతేనైతే ఖచ్చితంగా పార్టీకి తీవ్ర నష్టం జరిగేది. ఎందుకనంటే పార్టీ శ్రేణుల్లో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఉండేది, ఒక ఆత్మస్థైర్యం దెబ్బతినేటువంటి పరిస్థితి ఉండేది. సో దానికి ఫుల్ స్టాప్ పెట్టినట్లయింది ఇప్పుడు దీంతో అనేటువంటి ఒక చర్చనైతే జరుగుతూ ఉంది. ఎందుకనంటే ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉంటే పార్టీలో గందరగోళ పరిస్థితి వల్ల కేడర్ క్షేత్రస్థాయిలో బలంగా పనిచేసేటువంటి పరిస్థితులు అయితే ఉండవు. ఒకవైపు ప్రత్యర్థి పార్టీలు దీన్ని లేవనెత్తుతూ విమర్శలు చేస్తున్నటువంటి సమయంలో స్వయంగా కేసీఆర్ కూతురు కావడం వల్ల కవిత పైన తాము ఏం మాట్లాడాలా అనేటువంటి ఒక సందిగ్ధత ఏర్పడేటిది. అంతేకాకుండా ఆమె ఓపెన్గానే బయటకు వచ్చి మాట్లాడుతూ పార్టీ నేతలనే టార్గెట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కౌంటర్ ఇవ్వాలా వద్దా, మాట్లాడాలా వద్దా అనేటువంటి ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితి ఉండేది. దానివల్ల ఆమె వాయిస్ అంతేకాకుండా ప్రత్యర్థి పార్టీలు చేసేటువంటి వాయిసే బలంగా జనాల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో దీంతో అలాంటి దానికి అన్నిటికీ కూడా ఈరోజు పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేయడం వల్ల దానికి ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయింది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. కవిత ఇటీవలి కాలంలో మాట్లాడినటువంటి ప్రతి చర్య కూడా ఒకంత పార్టీకి ఇబ్బందికరంగానే పరిణమించింది. అందులో ప్రధానంగా ఒకవైపు పార్టీ బీఆర్ఎస్ అధికారంలో ఉండగా బీఆర్ఎస్ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. దాన్ని ఎంతో ఘనంగా గొప్పగా ప్రచారం చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. సో అలాంటి ప్రాజెక్టు పైన ఇప్పుడు మొదటి నుంచి కాంగ్రెస్ విమర్శలు చేస్తూ వస్తూ ఉంది, దాని నిర్మాణం పైన విమర్శలు చేస్తూ ఉంది. అంతేకాకుండా అందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేటువంటి విమర్శలు చేస్తూ వస్తూ ఉంది. కానీ దాన్ని ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ తిప్పికొడుతూ వస్తూ ఉంది, దాన్ని ఖండిస్తూ వస్తూ ఉంది. కానీ అలాంటి సందర్భంలో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దానిపైన అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము సిబిఐకి విచారణకు అప్పగించినటువంటి సమయంలో దానిపైన పార్టీ నాయకులు ఏకకంఠంతో ఒకే అభిప్రాయాన్ని వినిపించాల్సినటువంటి సమయంలో, అంతేకాకుండా కోర్టులకు వెళ్ళి ఎక్కడా తప్పు జరగలేదు, తప్పు చేయలేదు తాము అని వాదిస్తున్నటువంటి సమయంలో కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఏకంగా ఈ ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగింది అనే విధంగా ఎండార్స్ చేసినట్లుగా ఉంది. సో ఒకవైపు ప్రత్యర్థి పార్టీగా ఉన్నటువంటి అధికారంలోని కాంగ్రెస్ ఇతర పార్టీలు విమర్శిస్తున్నటువంటి దాన్ని ఆమోదించే విధంగా ఉంది. ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి ఇబ్బందిగా మారుతుంది. గ్రౌండ్లో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా శ్రేణులు కూడా ఏం చెప్పుకోలేనటువంటి ఒక పరిస్థితి కవిత చేసినటువంటి కమెంట్స్ వల్ల ఏర్పడింది. సో వాటన్నింటికీ కూడా ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయంతో చెక్ పడింది. అంతేకాకుండా ఓపెన్గా తాము ఏదైనా మాట్లాడొచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం ఏర్పడింది. దాంతోపాటుగా బీఆర్ఎస్లో ఎవరు కూడా పార్టీ లైన్ దాటినా కానీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా కానీ పార్టీ
వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డా కానీ ఎంతటి వారైనా ఏ స్థాయిలో ఉండేవారైనా కానీ క్రమశిక్షణా చర్యలు తప్పవు, పార్టీ నుంచి అవసరమైతే సస్పెండ్ చేస్తారు అనేటువంటి ఒక బలమైనటువంటి సంకేతాలు ఇచ్చినట్లయింది కవితను సస్పెండ్ చేయడం ద్వారా అనేటువంటి ఒక అభిప్రాయము పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతా ఉంది. స్వయంగా కవిత కేసీఆర్ కూతురు, పార్టీ అధినేత కూతురు, పార్టీ అధినేత కూతురునే పార్టీ నుంచి సస్పెండ్ చేశారంటే ఖచ్చితంగా ఇక ఎవరు మాట్లాడినా కానీ ఉపేక్షించరు, చర్యలు తప్పవు అనేటువంటి ఒక సంకేతాన్ని పార్టీ శ్రేణులకు ఇచ్చినట్లయింది. కాబట్టి రేపు ఎవరు కూడా బాహాటంగా మాట్లాడడానికి, పార్టీ లైన్ దాటడానికి, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి సాహసించేటువంటి ప్రయత్నం చేయరు అనేటువంటి అభిప్రాయము పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతా ఉంది. ఇక ఇప్పుడు కవిత ఎపిసోడ్తో కవితను సస్పెండ్ చేయడం ద్వారా ఇప్పటివరకు పార్టీలో ఉండి ఆమె చేసినటువంటి వ్యాఖ్యల వల్ల పార్టీ శ్రేణుల్లో గందరగోళం ఏర్పడింది. బయటికి కూడా పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని పార్టీ ఎదుర్కోవాల్సి వచ్చింది. దానివల్ల పార్టీకి కూడా నష్టం జరిగింది. కానీ పార్టీలో ఉండి చేసినటువంటి కమెంట్స్ వల్ల జరిగేటువంటి నష్టం కంటే ఇప్పుడు పార్టీ నుంచి బయటికి పంపించిన తర్వాత ఆమె చేసేటువంటి కమెంట్స్ వల్ల పెద్దగా ప్రభావం పడదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని పార్టీ నాయకులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. పార్టీలోనే ఉండే పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తే జరిగే నష్టము పెద్దగా ఉంటుంది. పార్టీ నుంచి బయటికి పంపించిన తర్వాత ఆమె ఏ వ్యాఖ్యలు చేసినా కానీ బయటి వ్యక్తి అలాంటి కామెంట్సే చేస్తారనేటువంటి ఒక అభిప్రాయం ఉంటుంది. కాబట్టి నష్ట తీవ్రత తక్కువగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని పార్టీ నాయకులు, పార్టీ నాయకత్వము వ్యక్తం చేస్తూ ఉంది. సో ఇక దీంతో పులి స్టాప్ పడడం వల్ల, ఈ గందరగోళానికి పులి స్టాప్ దీంతో పడడం వల్ల రేపు పార్టీ శ్రేణులు కూడా సమీప భవిష్యత్తులో రాబోయేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికల్లో కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, ఇక రాబోయేటువంటి ఏ ఎన్నికల్లోనైనా కానీ బలంగా తమ వాదనను వినిపిస్తూ, బలంగా పార్టీ వాయిస్ను వినిపిస్తూ బలంగా ముందుకు వెళ్తారు. అవసరమైతే కవిత ఏది మాట్లాడినా కానీ కౌంటర్ ఇచ్చేందుకు కూడా వెనకాడకుండా ముందుకు వెళ్తారు. ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఈ నిర్ణయం తీసుకునేంత వరకు కవిత ఏ కామెంట్ చేసినా కానీ కవిత చేసినటువంటి కమెంట్స్ మీద ఏం మాట్లాడాలన్నా కన్నా ఒకంత ఇబ్బందికరంగా పార్టీ శ్రేణులు, పార్టీ నాయకత్వము ఇబ్బందికరంగా ఫీల్ అయింది. మాట్లాడితే ఏమవుతుందో, స్వయంగా అధినేత కూతురు కాబట్టి ఆమె వ్యాఖ్యల్ని ఖండిస్తే ఏమవుతుందో, ఆమె వ్యాఖ్యల మీద మాట్లాడితే ఏమవుతుందో, అది నిజంగా పార్టీకి ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలైనా కానీ దాన్ని ఖండించడానికి సాహసం చేసేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారు కాదు.